రచించినటువంటి ఆనంద్ మఠ్ అనే నవల, ఆ నవలలో అంతర్భాగంగా ఈ వందే మాతరం గీతం అనేది ఆయన రచించడం జరిగింది. ఈ వందే మాతరం అనేది భారత స్వాతంత్ర్య సమరయోధుల యొక్క ప్రతి ఒక్క వ్యక్తి నాలుకల్లో నాట్యమాడింది ఆ రోజుల్లో. అటువంటి గీతాన్ని మనకు అందించి భారత మానధనుడు దేశ మహనీయమూర్తిగా బంకిం చంద్రుండు వాసికెక్కే. మానధనుడు దేశ మహనీయమూర్తిగా బంకిం చంద్రుండు వాసికెక్కే. స్వాతంత్ర్య దీక్షతో సమర శంఖమున వందే మాతరం మనుధీరుడతడు. ఉజ్వల భావాల ఉర్రూతలూగించు రచనలు చేసిన ప్రజల మనిషి. ఆనందమఠమను అద్భుత నవలను రచయించి ఘనకీర్తి రహివహించే. పరగ సాహిత్య సమ్రాట్టు బిరుదునందే. ప్రతిభ సృజన శక్తి గలుగు ప్రజ్ఞ కలిగి కవితలెన్నెన్నో రచయించి ఘనతగాంచే. అమృత హృదయుడై వెలుగొందే అనఘమూర్తి.